కాల్వల మత్తడి పనులు వెంటనే ప్రారంభించాలి. ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొట్టుకుపోయిన కాల్వల మత్తడిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. 3 సంవత్సరాలుగా మరమ్మతులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వం మంజూరు చేసిన 70 కోట్ల జీవోను పునరుద్ధరించి పనులు తక్షణం ప్రారంభించాలని కోరారు. మత్తడి ద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, వందలాది రైతు కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాలని, రాజకీయాలను పక్కన పెట్టి చర్యలు తీసుకోవాలని కవిత పిలుపునిచ్చారు. పని ఎవరు చేస్తలేరు. అట్లా కాకుండా దయచేసి 6,000 ఎకరాలు పారాలే. వందలాది రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన 70 కోట్ల జీవోను పాస్ చేయాలి, మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, రైతులకు సంబంధించిన విషయం. రైతు ఎవరికైనా రైతే. ఆయన పని చేయకపోతే, ఆయన పండియకపోతే మనకెవరికి కూడా తినడానికి తిండి ఉండదు. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటాం. అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా, ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించారని చెప్తున్నారు రైతులు. అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలి. మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. అట్లానే బండి సంజయ్ నగర్ మరి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మీరు కేంద్రంలో కూడా ఏదైతే పంట నష్టం ఇప్పించేటటువంటి అనేక పథకాలు ఉంటాయో ఆ పథకాల ద్వారా త్వరితగతిన మన ప్రాంతం రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఈ కట్టడానికి బండి సంజయ్ గారు కూడా మీరు మీ లెటర్ రాయండి, మీ ఇన్ఫ్లుయెన్స్ చేయండి, సీఎం గారితో మాట్లాడండి, ఏదో ఒకటి చేయండి. కానీ ఈ మత్తడిని తొందరగా రిపేర్ చేయించమని డిమాండ్ చేస్తున్నాను.